యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా 9వ రోజు శ్రీ మహావిష్ణువు అలంకారంలో స్వర్ణ గరుడ వాహన సేవపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు యాదగిరీశుడు. శ్రీ మహావిష్ణుమూర్తి అలంకారంలో స్వర్ణ గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు లక్ష్మీ నరసింహుడు. వజ్ర వైడూర్యాలు ధరించిన లక్ష్మీ సమేత నరసింహుడు ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. రాత్రి లక్ష్మీ నరసింహుడి దివ్య విమాన రథోత్సవం జరగనుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి ఘట్టానికి చేకూరుకుంటున్నాయి. గరుడ వాహనం, స్వర్ణ గోపురం, స్వర్ణ గరుడ వాహనం, స్వర్ణ శేషవాహనం, ఇలాగా సర్వం స్వర్ణమయం జగత్. యాదాద్రి దేవస్థానం అంతా కూడా బంగారు శోభలతో అమరావతి వివా అన్నట్లుగా అమరావతి పట్టణాన్ని తలమించి ఉన్నది స్వామివారి యొక్క వైభవాలలో. ఆ వైభవాలలో ఈ రోజున స్వామివారికి స్వర్ణ గరుడ వాహనాన్ని లఘు ప్రతిష్ఠ చేసి మహాకుంభాన్ని సమర్పించి స్వామివారిని అధిరోహింపజేసి ఉభయ దేవేరులతో స్వామివారు ఊరేగినారు. సభాస్థానంలో వేద ప్రబంధ పారాయణలు అయిన తర్వాత సౌపర్ణోపాఖ్యానాన్ని దాసుడు ప్రవచించడం జరిగింది. అనంతరం స్వామివారికి ఈ రోజున సాయంకాలం దివ్య విమాన రథోత్సవం జరుగుతుంది. ఇలా అనేక ఉత్సవ మహాసమాహారంలో భక్తులందరూ సేవించండి, తరించండి. రథస్థ దేవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. రథంలో ఉన్నటువంటి స్వామిని చూస్తే మరో జన్మ అంటూ ఉండదు అని ప్రమాణం. కాబట్టి భక్తులందరూ పాల్గొనండి. స్వస్తి.